గ్రేటర్ ఎన్నికల్లో అధికార పార్టీ తెరాస జోరు మీదుంది. ఇప్పటివరకు వెల్లడవుతున్న ఫలితాల సరళిని పరిశీలిస్తే కారు పార్టీ స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శిస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ 35కు పైగా స్థానాల్లో విజయదుందుబి మోగిస్తున్నట్లు తెలుస్తోంది. మాదాపూర్, వెంకటాపూర్, మియాపూర్, గాజుల రామారం, భారతీనగర్, గుడిమల్కాపూర్లో సత్తా చాటింది. మియాపూర్లో మేక రమేష్, గాజుల రామారంలో రావుల శేషగిరి గెలుపొందారు. పటాన్చెరులో కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు శంకర్ యాదవ్ విజయం సాధించారు. 3 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో 40కి పైగా స్థానాల్లో ఇప్పటివరకు గులాబీ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. అటు ఎంఐఎం డబీర్పురలో ఖాతా తెరిచింది. బల్దియా ఎన్నికల్లో గులాబీ గుబాళిస్తోంది. తెరాస కారు జోను మీద కనిపిస్తోంది. ఇప్పటి వరకు వెల్లడైన 61 ఫలితాల్లో తెరాస ఆధిక్యం దిశగా 30 స్థానాల్లో ఉంది. 14 స్థానాల్లో గెలుపు కైవసం చేసుకున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ 1 స్థానంలో గెలుపు కైవసం చేసుకున్నట్లు తెలుస్తోంది. భారతీయ జనతా పార్టీ 3 చోట్ల ఆధిక్యం ప్రదర్శిస్తోంది. తెలుగుదేశం పార్టీ 2 చోట్ల ఆధిక్యం ప్రదర్శిస్తోంది. ఎంఐఎం 8 చోట్ల ఆధిక్యం ప్రదర్శిస్తోంది. 3 స్థానాల్లో గెలుపు కైవసం చేసుకున్నట్లు సమాచారం ఉంది. గ్రేటర్ ఎన్నికల్లో అధికార పార్టీ తెరాస జోరు మీదుంది. ఇప్పటివరకు వెల్లడవుతున్న ఫలితాల సరళిని పరిశీలిస్తే కారు పార్టీ స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శిస్తోంది. గెలుపు ఆధిక్యం వివరాలు ఇలా ఉన్నాయి. తెరాస 45 స్థానాల్లో, కాంగ్రెస్ 1 చోట, భారతీయ జనతా పార్టీ 3 చోట్ల, తెలుగుదేశం పార్టీ 2 డివిజన్లలో, ఎంఐఎం 12 డివిజన్లలో గెలుపు ఆధిక్యం దిశగా దూసుకెళ్తున్నాయి. గ్రేటర్ ఎన్నికల్లో అధికార పార్టీ తెరాస జోరు మీదుంది. ఇప్పటివరకు వెల్లడైన 63 ఫలితాల్లో 150 డివిజన్లకు గాను 63 ఫలితాలు దాదాపుగా వెల్లడయ్యాయి. తెరాస 31 డివిజన్లలో ఆధిక్యత ప్రదర్శిస్తోంది. 14 డివిజన్లలో గెలుపు కైవసం చేసుకున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ 1 డివిజన్లోనూ, భారతీయ జనతా పార్టీ 3 డివిజన్లలోనూ ఆధిక్యతలో ఉన్నాయి.
తెలుగుదేశం పార్టీ 2 చోట్ల ఆధిక్యత ప్రదర్శిస్తోంది. ఎంఐఎం 8 డివిజన్లలో ఆధిక్యత ప్రదర్శిస్తూ 4 డివిజన్లను కైవసం చేసుకున్నట్టు తెలుస్తోంది. గ్రేటర్ ఎన్నికల్లో అధికార పార్టీ తెరాస జోరు మీదుంది. ఇప్పటివరకు వెల్లడవుతున్న ఫలితాల సరళిని పరిశీలిస్తే కారు పార్టీ స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శిస్తోంది. మాదాపూర్, వెంకటాపూర్, మియాపూర్, గాజుల రామారం, భారతీనగర్, గుడి మల్కాపూర్లో సత్తా చాటింది. మియాపూర్లో మేక రమేష్, గాజుల రామారంలో రావుల శేషగిరి గెలుపొందారు. పటాన్చెరులో కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు శంకర్ యాదవ్ విజయం సాధించారు. 3 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో మెజార్టీ స్థానాల్లో ఇప్పటివరకు గులాబీ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. గ్రేటర్ ఎన్నికల్లో అధికార పార్టీ తెరాస జోరు మీదుంది. ఇప్పటివరకు వెల్లడవుతున్న ఫలితాల సరళిని పరిశీలిస్తే కారు పార్టీ స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శిస్తోంది. మాదాపూర్, వెంకటాపూర్, మియాపూర్, గాజుల రామారం, భారతీనగర్, గుడి మల్కాపూర్లో సత్తా చాటింది. మియాపూర్లో మేక రమేష్, గాజుల రామారంలో రావుల శేషగిరి గెలుపొందారు. పటాన్చెరులో కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు శంకర్ యాదవ్ విజయం సాధించారు. 3 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపు వేగంగా సాగుతోంది. ఇప్పటి వరకు 72 డివిజన్ల ఫలితాలు దాదాపుగా వెల్లడయ్యాయి. తెరాస 36 డివిజన్లలో ఆధిక్యత ప్రదర్శిస్తోంది. 16 డివిజన్లలో గెలుపు కైవసం చేసుకుంది. కాంగ్రెస్ 1 స్థానంలో గెలుపు కైవసం చేసుకుంది. భారతీయ జనతా పార్టీ 3 డివిజన్లలో ఆధిక్యం ప్రదర్శిస్తోంది. తెలుగుదేశం పార్టీ 2 డివిజన్లలో ఆధిక్యం ప్రదర్శిస్తుండగా ఎంఐఎం 8 డివిజన్